హలో గైస్, మీకు ముందుకి ఒక 5.1 యాంప్లిఫైర్ అయితే తెచ్చేసాను అనమాట. ఇది ఒక మంచి యాంప్లిఫైర్ అని చెప్పొచ్చు. సో మన తక్కువ బడ్జెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 5.1 యాంప్లిఫైర్ అనమాట. సో ఈ 5.1 యాంప్లిఫైర్లో మనం STK అనేది యూజ్ చేసాం. సో మీకు మొత్తం చూపిస్తాను. సో ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో 5.1 కంటెంట్ వస్తుందా లేదా, ఇది 5.1 హోమ్ థియేటర్ కాదా అనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఇందులో ఏ బోర్డ్స్ యూజ్ చేసాను కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు అయితే చూడండి. ఇంక లేచకుండా దీని బోర్డ్స్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది చెప్పేసుకుందాం, ఓకేనా. ఈ ఒక 5.1 యాంప్లిఫైర్లో ఏంటంటే మనం ఆప్టికల్ ద్వారా దీనికి 5.1 కంటెంట్ అనేది ఇచ్చామనుకోండి, మన థియేటర్కల్ ఫీల్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో అందుకోసమే ఇందులో మనం జెమ్టెక్ రిమోట్ కిట్ అయితే యూజ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బోర్డ్స్ చూడండి. ఇప్పుడు యాంప్లిఫైర్ లోపల చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 4024 ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది. అలాగే 12012 అనేది ట్రూ ట్రాన్స్ఫార్మర్ అనమాట. కెపాసిటర్స్, బక్ కన్వర్టర్, అలాగే జెమ్టెక్ రిమోట్ కిట్టు అండ్ సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డు. ఇది ఇక్కడ వచ్చేసి మనం STK 402 అండ్ 950 అనే STK బోర్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మోస్ఫెట్ బోర్డు అండ్ స్పీకర్ ప్రొడక్షన్ ఇంకా కూలింగ్ ఫ్యాను అండ్ అవుట్పుట్ 5.1 అవుట్పుట్ సాకెట్ అండ్ మన ఆడియో రష్ ఆన్ చేసుకోవడానికి ఆడియో రష్ బోర్డు కూడా ఉందన్నమాట. సో ఇందులో మనకు ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాము అండ్ ఇక్కడ డిస్ప్లే అనమాట. సో ఇక్కడ జెమ్టెక్ రిమోట్ కిట్ డిస్ప్లే అనమాట. సో వాల్యూమ్స్ రెండు ఉన్నాయి, ఒకటి మాస్టర్ వాల్యూమ్, ఒకటి మెయిన్ వాల్యూమ్ అనమాట. ఒక USB కూడా కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు నేను ఆప్టికల్ రేస్ ద్వారా ఇక్కడ కనెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ సబ్వూఫర్ అవుట్ అనేది వస్తూ ఉంటుంది. సో సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీకు సౌండ్ టెస్టింగ్ అంతా వినిపిస్తాను. ఇక్కడ డిస్ప్లే చూస్తాను కదా, ఈ డిస్ప్లేని మనం ఒక రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఆ రిమోట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ రిమోట్లోనే నేను మొత్తం అన్ని ఫంక్షనింగ్ అన్నీ చేసుకోవచ్చు. అక్కడ క్లియర్గా ఉంటుంది 5.1 లేకపోతే ఉన్నామా అండ్ కోఎక్సెల్లో ఉన్నామా, ఆప్టికల్లో ఉన్నామా, మొత్తం అన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ రిమోట్ నుండి. సో అంతేకాకుండా ఇక్కడ మనం టోటల్ వాటేజ్ ఎంత వాడుతున్నాం ఏంటి అంటే, సో సబ్వూఫర్కి వచ్చేసి 200 వాటేజ్ పర్ ఛానల్కి వచ్చేసి ఒక్కొక్క ఛానల్కి 30 వాటేజ్ వస్తుంది. అదే సబ్వూఫర్ విషయంగా చూసుకున్నట్టయితే మనకి 200 వాటేజ్ అనేది వస్తుంది అనమాట. JBL 1500 కానీ సోనీ కానీ ఏవైనా సబ్వూఫర్స్ ఉంటే మాత్రం మీకు ఈజీగా అయితే రన్ చేసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అయితే మీకు ఈ ఒక పవర్స్ గురించి అయితే చెప్పాను కదా. సో తక్కువ బడ్జెట్లో మంచి యాంప్లిఫైర్ కూడా, సో మంచి ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. సో మన ఆప్టికల్ అయితే దీన్ని కనెక్ట్ చేసామంటే మన టీవీలో ఆప్టికల్ 5.1 కంటెంట్ ఉంటే మాత్రం ఈజీగా అయితే ప్లే చేసేస్తుంది. సో మీరు రియల్గా సౌండ్ ఫీలింగ్ అంటే డాల్బీ సౌండ్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట, సరౌండింగ్స్ అనేవి. సో ఇప్పుడు డెమో అనేది వేస్తున్నాను. నా దగ్గర ఒక డాల్బీ డెమో అనేది ఉన్నది, అది ఒక్కసారి వినండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే మీకు ఈ యొక్క సౌండ్ అనేది క్లారిటీ అనేది వినిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంకా బాగా వినిపించలేదని అనుకుంటే మాత్రం సో నా దగ్గరకు వచ్చి విన్నాను అనమాట. సో మీకు ఏవైనా కావాలనుకుంటే నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, అప్పుడు కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సౌండ్ వినండి. సౌండ్ వినిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి, ఓకేనా. ఇప్పుడు అదే సౌండ్ విన్నారు కదా. సో మీకు ఇలాంటి యాంప్లిఫైర్ ఏమైనా కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో చేయాలనుకుంటే మాత్రం సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి వచ్చానమాట. సో అంతేకాకుండా మొత్తం ఫుల్ డీటెయిల్గా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అనమాట. సో 5.1 హోమ్ థియేటర్స్ అని చాలామంది అయితే ఇప్పుడు బిల్ చేయించుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇదే బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఇంకా అంతకు మించి ఏవి రిసీవర్స్ ఇలాంటి పెద్ద పెద్దవి కొనాలంటే లక్షల్లో పని అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి, చూడండి, మమ్మల్ని చూసి అప్పుడు మాకు ఆర్డర్ అనేది ఇవ్వండి, ఓకేనా. మీకు నమ్మకం ఉంటేనే ఇవ్వండి గాయస్. అది మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం.